అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అది ఏంటో తెలుసుకుందామా? అసలు థంబ్‌నెయిల్ చూడంగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా! చాలా మందికి తెలియని అసలు శబరిమలై 18 మెట్లు యొక్క రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు పేర్లేమిటి? అసలు ఒక్కొక్క మెట్టుకి ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వాళ్ళకి మాత్రమే స్వర్ణ మెట్లు అంటే 18 మెట్ల పైనుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులు ఎవ్వరికీ కూడా అస్సలే అనుమతి ఉండదు. నిజమే కదా! మరి అసలు ఎందుకు ఉండదు? ఏంటి అసలు విషయం అనేది ఇప్పుడు మనం ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయో, స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలు ఏంటో, ఒక్కొక్క మెట్టుకి ఉన్న ప్రత్యేకతలు ఏంటో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఈ విషయాలు ఎంతో మందికి కూడా కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామివారు శబరిమలలో శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చోవాలి. అప్పుడు మహిషి అనే రాక్షసిని సంహరించినందుకు కృతజ్ఞతగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు ఒకరిపై ఒకరు ఉండి 18 మెట్లుగా మారి, హే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, మీ చిట్టి పాదాలు మాపై మోపి శ్రీచక్ర యోగపీఠం అధిష్ఠించండి అని 18 దేవతలు అడిగారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అయ్యప్ప స్వామి పీఠాన్ని అధిష్ఠించగానే అష్టాజత అంటే 18 దేవతలు ఇలా పలికారు: స్వామి, లోకరక్షక అయిన మీరు ఈ మెట్లు పైకి ఎక్కి చేరారు. కానీ మిమ్మల్ని దర్శించడానికి వచ్చే మీ భక్తులు కూడా మాపైనే కదా ఎక్కాలి. మరి మీరు వారు సమానులు కాదు కదా! అందుకే ఈ మెట్లు ఎక్కి మీ దర్శనం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను నియమనిష్టలతో 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తీసుకురావాలి. స్వామి, కేవలం మీ మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెట్లు ఎక్కే అదృష్టం. సాధారణ భక్తులకు ఈ మెట్లపైకి ఎక్కే అనుమతి లేదు అని అష్టాదశ దేవతలు అయ్యప్ప స్వామిని వరం పొందారట. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. అష్టాదశ దేవతల పేర్లు మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణ వైశాఖ, అర్ణపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న వారాహి, ప్రత్యంగళి, నాగయక్షిణి. ఇవి 18 దేవత పేర్లు. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత. ఈ 18 మెట్లలో తొలి పంచమ 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తరువాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వేడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. ఇక అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్యం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారు అని ఎంతోమంది చాలా నమ్మకంతో నమ్ముతూ ఉంటారు. ఇది అక్షర సత్యం. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. 18 మెట్ల పేరు ఆనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకార, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. ఇవి ముఖ్యమైన పేర్లు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇక ఆ 18 అస్త్రాల పేర్లు ఏంటో తెలుసా?
శరం, క్షురిక, ఢమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, శార్జ్ఞాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ 18 బలమైన ఆయుధాలు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వాళ్ళకే తన దర్శన భాగ్యం ఇవ్వమన్నారు. ఇక 18 కొండల పేర్లు: పొన్నాంబలమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దహిలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలప్పారమల, నీలమల, కరిమల, పుత్తుషేరిమల, కాలై కట్టిమల, ఇంజప్పారమల, శబరిమల. ఇవి ఆ 18 కొండలు. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గణాలన్నిటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు 18 మెట్లను ఎక్కిన వాళ్ళకి మాత్రమే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అర్థమైంది కదా అండి? ఇంకా మీకు ఏదైనా కొన్ని విషయాలు తెలుసుంటే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.